నమస్తే అండి, నేను వసంత. రూపకళ రుచులు ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు కొబ్బరి బిస్కెట్స్ తయారు చేసుకుందాం. ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి, మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రమే అయిపోతాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా పిండి 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, ఇలాచి పొడి 1/2 చెంచా, చిటికెడు బేకింగ్ సోడా, 2 స్పూన్లు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ, 2 స్పూన్లు బియ్యపిండి. వీటితోటి మనం ఈజీగా అయ్యేటువంటి కొబ్బరి బిస్కెట్స్ తయారు చేసుకుందాం. ఇవి పిల్లలకు ఈవినింగ్ టీ టైం స్నాక్గా బాగుంటాయి, లంచ్ బాక్స్లోకి బాగుంటాయి. సమ్మర్ కాబట్టి ఎవరైనా కూడా కాలక్షేపంగా తినొచ్చు, చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఒక ప్లేట్ కానీ డిష్ కానీ ఏదైనా తీసుకొని మైదా పిండిని దీంట్లో వేసుకోవాలి. తర్వాత తీసుకున్న బియ్య పిండి, బొంబాయి రవ్వ ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్, సోడా ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరిని ఈ విధంగా వెనుక ఉన్నటువంటి నల్లని భాగాన్ని తీసేసి తెల్లగా ఉన్నటువంటి దాన్ని మాత్రమే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఎక్కువగా తడి ఉంటుంది కనుక దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా వేయించుకొని పెట్టుకోవాలి. కొంచెం తడిపోయేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. పంచదారను దీని మీద వేసుకోవాలి. పిండి తీసుకున్నటువంటి కప్పులో సగం కప్పు మాత్రమే తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరిని, ఈ వేడిగా ఉన్నటువంటి కొబ్బరిని మొత్తం ఈ పిండిలో వేసుకోవాలి. ఈ కొబ్బరిలో ఉన్నటువంటి తడికి పంచదార చక్కగా కరిగిపోతుంది. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మంచిగా కలిసేటట్టు కలిపేసి ఒక 2 నిమిషాలు పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగించి దీనిపైన వేసుకోవాలి. ఇదంతా పొడిగా ఉన్నప్పుడే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా అన్నట్టయితే ముద్దలాగా ఉండాలి, మళ్ళీ విడిపోవాలి. ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకొని కొద్దిగా నీరు పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి బిస్కెట్లు పచ్చి కొబ్బరికాయని మనం అప్పుడే తెచ్చి చేసుకున్నట్టయితే మనం వాడుకునే నీరు కూడా కొబ్బరి నీరు వాడుకుంటే బాగుంటుంది, ఇంకా టేస్ట్. ఇప్పుడు మనం మామూలు నీళ్ళనే వాడుతున్నాము, దీని బదులు పాలు కూడా వాడుకోవచ్చు. కాగబెట్టి చల్లార్చిన పాలు ఎక్కువగా పట్టవండి, సుమారుగా 2-3 స్పూన్లు ఇలా చూసుకుంటూ కలపాలి, కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాలు మాత్రం పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ముద్దలాగా తీసుకోవాలి. పెద్దగా తీసుకున్న తర్వాత దీన్ని చపాతీ కంటే మందంగా ఒత్తుకోవాలి. పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కంటే మందంగా ఒత్తుకొని మనకు కావాల్సిన షేప్లో బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇంత మందంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని మంటని సిమ్లోనే ఉంచుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీటిని మెల్లగా కదిలించుకుంటూ ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకొని ఏదైనా ఒక డబ్బా మూతతోటి మీ ఇష్టం వచ్చినటువంటి సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకొని మంటని సిమ్లోనే ఉంచి వేసుకోవాలి. వీటిని సిమ్లోనే వేగనియాలి. ఇవి సగం వేగిన తర్వాత పైకి తేలుతాయి. పైకి తేలినప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. ఆ విధంగా గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా నూనెలో పైకి తేలిన తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి, మన కొబ్బరి బిస్కెట్స్ తయారైపోయాయి. ఒక పావు గంటలో రెడీ చేసుకోగలిగాము. 1 కప్పు పిండికి ఇన్ని బిస్కెట్ రెడీ అయింది. బిస్కెట్స్ చూడటానికి కూడా చూడండి, ఇట్లా క్రిస్పీగా ఉంటాయి. లోపల కొంచెం మెత్తగా ఉంటాయి, బయట క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా చేసి చూడండి, రుచి చూడండి. టేస్ట్ మీకు నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే వస్తాయి.